హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా? అయితే ఒక్క లైక్ కొట్టండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేనే వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో టంగ్ 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 అని గంట కట్టుకుంటూ వచ్చేస్తుంది అనమాట. సో బిగ్ బాస్ అయిపోతుంది, నెక్స్ట్ ఏం వీడియోస్ చేస్తామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అయితే అడిగారనమాట. సో ఆడియన్స్ మీరు చెప్పండి. నేనైతే రెండు అనుకున్నాను. ఒకటి మహాభారతం అండ్ సెకండ్ వచ్చేసి సినిమా రివ్యూస్. ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. ఇంకా ఇవి రెండు కాకుండా ఇంకేమైనా ఉంటే కనుక సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇవి రెండే మంచిగా కూర్చొని చెప్పొచ్చు అనమాట. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా వేరే దేనికి వెళ్ళినా కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది అని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంది, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. అండ్ నిజంగా రీతు బాయ్ నుంచి డెమోన్ అందరితో కనబడుతున్నాడని ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తల్లి కొడుకులకైతే లొల్లి వచ్చింది, సంజన గారికి అండ్ ఇమ్ముకి. సో వీరిద్దరు లొల్లి నిజంగా కరెక్టా కాదా అనేది కూడా చెప్పండి. నాకైతే సంజన గారికి గేమ్ అర్థం కాలేదు కాబట్టి అనవసరంగా ఇమ్ముతో లొల్లి పెట్టుకుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు సంజన గారు ఏ మిస్టేక్ చేసినా కానీ లాస్ట్లో నాలుగు సార్లు వచ్చి మీ మమ్మీ ఇట్లా చేసింది, మీ మమ్మీ అట్లా చేసింది అని చెప్పేసి దొబ్బులు దొబ్బేది ఎవరికి? ఇమ్ముకే కదా. మళ్ళీ ఇమ్ము పోయి ఏ రోజు కూడా ఆమె నామినేషన్ చేయడం కానీ, ఆమె మీద లొల్లు పెట్టుకోవడం కానీ, ఆడడం కానీ ఏం చేయలేదు. అసలు నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది చేంజ్ చేసుకో, నువ్వు అన్నదంతా కరెక్టే ఉంటుంది, కానీ నువ్వు లాస్ట్లో చెప్పే ఒక మాట అందరూ పట్టుకుంటున్నారు అని చెప్పేసి చాలా బాగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా సంజన గారు కొంచెం కొంచెం మారుతున్నారు. మళ్ళీ అప్పుడే పూనకం వచ్చిన ఆమెలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అండ్ మొన్న జరిగిన గేమ్లో సంజన గారికి అసలు గేమే అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికల్లా మొత్తం రివర్స్ అయిపోయింది. సో ఈరోజు టాస్క్లో కూడా సేమ్ అంతే, కొంచెం డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. అయితే పొద్దుగాల అయితే ఈరోజు సాంగ్ వచ్చింది. సాంగ్ వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఇంక అందరు డ్యాన్సులు చేసుకున్నారు, పోయి కూర్చున్నారు. అక్కడ ఇమ్ము అయితే బాధపడుతూ ఉంటాడనమాట. మా మమ్మ నా గురించి ఏమైనా అంటుందా అని చెప్పేసి. అట్లా నేను ఏ విషయంలో అయినా సరే మా మమ్మకి చాలా సహాయం చేసిన కదా, మాటల పరంగా కానీ మంచిగా సజెస్ట్ ఇచ్చిన కదా, చూడు అసలు అర్థమే చేసుకోవడం లేదని చెప్పేసి ఇమ్ము తన బాధని ఎవరికి, సుమ్ముకి చెప్తాడనమాట. సుమ్ము వచ్చి ఇంక అట్లా కాదు ఇట్లా కాదని చెప్పేసి అదే ఇదని ఇక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇక బర్నీ అన్న సుమ్మును పిలుచుకొని నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో అసలు ఒక్కు అని చెప్పేసి అంటాడనమాట. సో ఇక సరే సరే అని చెప్పేసి ఇక సుమ్ము కూడా అదే మాట చెప్తాడనమాట. సలబెడుతుంది, అదే మాట చెప్తాడు. ఇంకా తర్వాత గేమ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక బిగ్ బాస్ చెప్తాడు, సంజన గారు మీరు హౌస్ మేట్స్ మిమ్మల్ని గేమ్లో తీసేసారు కాబట్టి మీరు గేమ్ ఆడడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట. ఇక బిగ్ బాస్ అయితే ఒక గేమ్ అయితే పెడతాడు. మిగతా ఉన్న వాళ్ళందరూ ఒక సంచులను అయితే కాళ్ళకేసుకొని తొడుక్కోవాలి. ఆ సంచులల్లో అవతల వాళ్ళు ఉన్న వాళ్ళు బాల్ అయితే ఇసురుతూ ఉంటారు అనమాట. ఎవరు? మన కళ్యాణ్ అండ్ సజ్జన గారు. సో వీళ్ళిద్దరు అయితే బాల్స్ ఇసురుతూ ఉంటారు అనమాట. అయితే గేమ్ వీళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళు ఎవరికి ఇసురాలనుకుంటున్నారో వాళ్ళ విన్ అవుతారు, ఎవరికి ఎక్కువ బాల్స్ పడితే వాళ్ళ విన్ అవుతారు. కానీ వీళ్ళ చేతిలో ఎంత గేమ్ ఉందన్నప్పటికీ కూడా వీళ్ళు బాల్ విసురుతూ ఉంటే కూడా బాల్ని క్యాచ్ చేసి అందుకోవడంలో గేమ్ ఉందనమాట. అయితే ఇక్కడ నిజంగా కళ్యాణ్ అండ్ సంజన గారికి ఇద్దరికి మస్తు లొల్లైతే అయిందనమాట. మస్తు అంటే అది ఏదో బ్యాడ్గా పోర్ట్రే చేద్దాం అన్నట్టుగా తను సంజన గారు ప్రవర్తించరేమో నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ ఆ బాల్స్ ఓన్లీ తనుజకే విసరలేదు, అందరికీ విసిరిండు అనమాట. అందరికీ విసురుతూ ఉంటే అక్కడ బర్నీ గారు సుమ్ముకి విసిరలేదు, అసలు నువ్వు ఒక్క బాల్ కూడా విసిరలేదు, మొత్తం అన్ని తనుజకే విసిరిన, సుమ్ముకి విసిరలేదు అని చెప్పేసి సంజన గారు అయితే పోర్ట్రే చేసి కొంచెం వాయిస్ రేజ్ చేసి లోలు పెట్టుకుంటూ ఉంటారనమాట. అయితే ఇక్కడ సుమ్ముకే విసిరలేదు అనే పాయింట్ తప్పు. ఎందుకంటే కళ్యాణ్ అక్కడ డెమోన్కి 2, ఇమ్ముకి 2, తనుజకి 2, అందరికీ 2 బాల్స్ వేసుకుంటూ వచ్చిండు. అండ్ సుమ్ముకి కూడా బాల్స్ వేస్తూ ఉంటే బర్నీ గారు అందుకున్నారనమాట. అందుకుంటా ఉంటే కూడా కళ్యాణ్ ఇంకా ఎగిరి ఆ స్టాండ్ మీదకి నుంచి కొంచెం ఇట్లా ఎగిరి బాల్స్ వేస్తూ ఉంటే కూడా ఆయన కూడా ఎగిరి అందుకున్నాడు. ఇక అక్కడ సుమ్ము అన్న ఏందన్నా, ఎందుకన్నా ఇట్లా వేస్తున్నావు అన్న, నాకు వేసిన బాల్స్ నువ్వెందుకన్నా ఇట్లా అది ఇది అని చెప్పేసి సుమ్ము ఇంకా బర్నీ గారు ఇద్దరైతే అనుకుంటూ ఉంటారు అనమాట. అయితే తనుజ ఇంకా లాస్ట్లో గేమ్ అయిపోయి ముంగట నాకు ఒక్క బాల్ అయ్యి కళ్యాణ్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఆ ఒక్క బాల్ వేస్తాడు. అండ్ అక్కడ ఇక్కడ తనుజకి వేస్తూ ఉంటే కూడా బర్నీ గారు ఎగబడి అందుకుంటూ ఉంటారు అనమాట. ఇక్కడ సంజన గారు వేస్తారు అండ్ కళ్యాణ్ గారు వేస్తారు, ఇద్దరు వేస్తారు అనమాట. ఇద్దరు వేస్తున్నప్పుడు అక్కడ లాస్ట్లో సుమ్ముకి తక్కువ వచ్చినాయి. అండ్ ఇమ్ముకి అండ్ డెమోన్కి బర్నీ గారికి అందరు లాస్ట్లో ఉండి తనుజ విన్ అయింది. ఈ గేమ్లో తనుజకి 10 బాల్స్ వచ్చినాయి అనమాట. అయితే గేమ్ అయిపోయిన తర్వాత తనుజకే వేసినావు నువ్వు ఉన్నాయాన్ని, సుమ్ముకే వేయలేదు అసలు, తనుజకే వేసినావు అని చెప్పేసి అంటుంది అనమాట. ఇక్కడ వేసినా నేను అని చెప్పేసి ఇక లొల్లి అవుతుంది. నేను వేస్తూ ఉంటే బర్నీ గారు అందుకుంటా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉంటారు.
ఇంకా తర్వాత అక్కడ బర్నీ గారు, సంజన గారు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. నాకైతే నిజంగా చాలా కోపమొచ్చింది. తనుజ కూసోమంటే కూసుంటాడు, లేవమంటే లేస్తాడు. తనుజ కమాండ్ చేస్తది కళ్యాణ్‌ని. తనుజ చెప్పు చేతుల్లో ఉంచుకుంది కళ్యాణ్ అనే మాట ఎంతవరకు కరెక్ట్ అనిపించింది చెప్పండి? తనుజ చెప్పు చేతుల్లో కళ్యాణ్ ఉన్నాడా? అసలు తనుజ చెప్పు చేతుల్లో కళ్యాణ్ ఉండడం ఏంది? అట్లా అంటే మరి బర్నీ గారు దివ్య చెప్పు చేతుల్లో ఉన్నాడు కదా! దివ్య చెప్పినట్టు దివ్య కూసోమంటే కూసున్నాడు, లేవమంటే లేచిండు కదా! గేమ్‌లో ఒకసారి గుర్తుకుందా మీ అందరికీ? బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చిండు కదా! రెబెల్స్ అని చెప్పేసి. మరి అక్కడ కూసుంటే కూసున్నాడు, లేవమంటే లేచిండు. ఏంటి దివ్య నువ్వు కూసోమంటే కూసుంటున్నా, లేవమంటే లేస్తున్నావు ఏంటి అసలు? మళ్ళీ ఆమె అరిస్తే అరిపించుకున్నాడు. ఇదంతా ఎవరు చేసిర్రు? కళ్యాణ్ ఎక్కడ తనుజ కూసోమంటే కూసున్నాడు, లేవమంటే లేచిండు. ఇది ఎంత తప్పు అసలు? ఒక అమ్మాయిని అట్లా బ్యాడ్‌గా పోర్ట్రే చేయడం తప్పు కదా! సో తను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి. తను కూడా ఒక ముగ్గురు అమ్మాయిలు చాలా పద్ధతిగా, చాలా మంచిగా పెరిగి ఒక ఇండస్ట్రీకి వచ్చిర్రు. తను నిజంగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ తప్పని చెప్పడం లేదు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఎట్లా ఉన్నారో కానీ తనుజ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, తనుజ మాట కానీ, తనుజ బిహేవియర్ కానీ చాలా గుడ్ అనిపిస్తుంది. సో నాన్న అనుకుంటూ నాన్న కూర్చి అని ఒక మంచి బాండింగ్ వీళ్ళ మధ్యన ఉంది. తను సొంత కూతురు అయితే అట్లా అంటాడా చెప్పండి? ఎక్కడ సొంత కూతురుని ఎవరైనా అంటారా? అనే అన్నారు, తప్పు కదా! సో తనుజ చెప్పు చేతుల్లో పెట్టుకుంది. తనుజ కళ్యాణ్ కూర్చున్నాడు. ఇట్లా స్టేట్మెంట్స్ పార్చడం నాకు అస్సలు నచ్చలేదు. అండ్ సంజన గారు అయితే నిజంగా ఇక మాకు ఇటువంటి ముచ్చట్లే కావాలి. ఇన్ని రోజులు డెమోన్ పవన్ రీతు మీద ఏడిచారు, ఇప్పుడు వీళ్ళిద్దరి మీద ఏడుస్తారేమో అనిపించింది. నాకైతే కోపం వచ్చిందండి నిజంగా. మీరేమంటారో చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత ఇక బిగ్ బాస్ మళ్ళీ ఒక గేమ్ అయితే పెడతాడనమాట. ఇక అయితే ఇద్దరిని తీసేయాలి. గేమ్ అయిపోయిన తర్వాత గేమ్లో నుంచి ఇద్దరిని తీసేయాలన్నప్పుడు ఈ ఇద్దరిని తీసేయాలని డిస్కషన్ నిజంగా ఎపిసోడ్లో సగానికి సగం ఇదే అయిపోయిందనమాట. అక్కడ తనుజకి డెమోన్కి లొల్లి అండ్ సంజనాకి డెమోన్కి లొల్లి. ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో ఆయనైతే సైలెంట్గా ఉన్నాడు. అండ్ ఇమ్ము మాత్రం గమ్మున కూర్చున్నాడు ఇట్లా, నాకు సంబంధం లేదు, నాకు ఏం లొల్లి వద్దు, పంచాయతీ వద్దు అని చెప్పేసి బర్నీ గారు కూడా గమ్మునే కూర్చున్నారు. అందరు కలిసి ఎవరిని తీసేద్దాం అనుకున్నారు? లీడ్లో ఉంది ఎవరు? డెమోన్ పవన్ అండ్ ఇమ్ము ఇద్దరైతే లీడ్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరిని తీసేసి మిగతా వాళ్ళు ముందుకెళ్దాం అనేది అనుకున్నారు గేమ్లో. సో ఇక హౌస్ మేట్స్ అందరూ వీళ్ళిద్దరిని తీసేద్దాం అనుకున్నారు. ఇక్కడ సంజన గారు ఆడలేదు కదా, సంజన గారు లిస్ట్లో ఉన్న వాళ్ళని, ఫస్ట్లో ఉన్న వాళ్ళని తీసేద్దామని చెప్పేసి డెమోన్ అంటాడు అనమాట. ఫస్ట్లో ఉంది ఎవరు? ఇమ్ము. లిస్ట్లో ఉంది ఎవరు? సంజన గారు. సో నువ్వు అలా ఎలా చెప్తావు కళ్యాణ్, అలా ఎలా చెప్తావు డెమోన్, అట్లా ఎట్లా చెప్తావు చెప్పు నువ్వు అని చెప్పేసి ఇంకా లొల్లి. నేను అలా చెప్పలేదు సంజన గారు, నేను మీకు సపోర్ట్ చేసినా కానీ మీరు సపోర్ట్ చేయలేదని చెప్పేసి వాళ్ళతో వాళ్ళతో ఉంటున్నారు అని చెప్పేసి డెమోన్ అయితే అంటాడు. నిజమే కదా, ఆ 50 పాయింట్ల దగ్గర ఇక్కడ ఇమాన్యులు డెమోనే సపోర్ట్ చేసిరు ఆమెకి. అక్కడ బర్నీ గారు సుమనని ఎడ సపోర్ట్ చేసారు చెప్పండి? తనుజ ఎక్కడ సపోర్ట్ చేసింది? అసలు వీళ్ళతో కదా కలిసి ఆడాలి సంజన గారు, వాళ్ళతో పోయి కూర్చుంటుంది ఏంది, సపోర్ట్ చేయని వాళ్ళతో కూర్చుంటావు ఎందుకు అని చెప్పేసి డెమోన్ అంటాడు అనమాట. కరెక్టే కదా, ఎప్పుడైనా సరే మనకు సపోర్ట్ చేసే వాళ్ళతో కదా ఉండాలి, సపోర్ట్ చేయని వాళ్ళతో ఎందుకు ఉండాలి అనేది అక్కడ పాయింట్ అనమాట. అయితే సంజన గారికి ఏం అర్థమైందో, ఆమె ఏంది గేమ్లో నుంచి నేను వెళ్ళిపోతున్నా, గేమ్లో నుంచి నన్ను తీసేస్తున్నారు, అదే మైండ్లో పెట్టుకొని అదే ఒలుతుంది, అదే మెంటల్గా డిస్టర్బ్ అయిపోతుందేమో అనిపిస్తుంది. సో ఇక అందరు డిస్కషన్ చేసి ఏం చేస్తారంటే ఇంకా మళ్ళీ ఏమంటారు డెమోన్, సుమన నన్ను ఇమ్మును ఉంచు, ఇమానుయల్ ఉంచు, నన్ను తీసేయు, ఎందుకంటే అంత కష్టపడి ఆడుకొని వచ్చిండు కదా, సో అంత పాయింట్స్ వచ్చిన ఆయన తీసేస్తే మంచిగా ఉంటుంది కదా. అంటే ఇక్కడ మేము ఏమైనా ఉట్టిగా టైంపాస్కి ఆడుతున్నామా? కష్టపడి మేము కూడా ఆడుతున్నాం కదా, నువ్వు ఆడతలేవు మా కష్టపడి, మేమైతే కష్టపడి ఆడుతున్నాం అని చెప్పేసి ఇంకా తనుజ అయితే డెమోన్ అయితే తిడుతూ ఉంటుంది. ఇక ఎవరితో ఏది మాట్లాడినా లొల్లికే దారి తీస్తుందని చెప్పేసి గమ్మునుంటాడు. రీతు అయితే పడ్డది కానీ అందరు ఎందుకు పడతారు డెమోన్, నువ్వు నీ పిచ్చి కానీ అనిపించింది నాకైతే. ఈ లొల్లి ఇది అయిపోయిన తర్వాత ఇక అందరు హౌస్ మేట్స్ అందరు డెసిషన్ తీసుకొని ఏం జరుగుతుందంటే ఇమ్ముని డెమోన్ అయితే తీసేస్తారనమాట. తనుజ అండ్ బర్నీ గారు, సంజన గారు, అలాగే సుమనన్న వీళ్ళందరూ కలిసి ఇమ్ము డెమోన్ పేరు చెప్తారు. అండ్ ఇమ్ము డెమోన్ సుమనన్న బర్నీ గారి పేరు చెప్తాడు. అయితే కళ్యాణ్ ఏం చేస్తాడు? ఇమ్ము డెమోను కళ్యాణ్ పేరు చెప్తాడు. సో ఇట్లా వీళ్ళు చెప్పడం వల్ల వీళ్ళ గేమ్ స్ట్రాటజీ ఏందో అని చెప్పేసి ఇంకా డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఒక గేమ్ పెడతాడు. ఆ గేమ్ ఏంటి? పజిల్ గేమ్ అనమాట. ఆ గేమ్లో నిజంగా సంజన గారు టక్క అసలు గేమ్ అర్థం కాలేదు వీళ్ళకి. ఆ గేమ్లో పజిల్స్ అన్నీ మంచిగా నీట్గా పెట్టిన తర్వాత ఆ స్టాండ్కున్న తాడు అండ్ గొలుసు 2 ఉంటాయి. సో ఆ తాడుని ఆ గొలుసుని ఇట్లా పట్టుకొని ఉండాలి, ఇట్లనే చేతులు ముంగలకు సాపి పట్టుకోవాలి. ఆ వేటికి అందరి చేతులు ఇలా అయిపోతున్నాయి, ఇట్లా పట్టుకుంటున్నారు ఆ తాడుని. అయితే
ఎవరైతే మెల్లిగా నిదానంగా ఆడిర్రో లాస్ట్‌లో తాడంతా కింద పడి గమ్మున ఒక 5 నిమిషాల్లో ఇట్లా పట్టుకొని వాళ్ళు విన్ అయిపోయారనమాట. సో, ఇక్కడ సంజన గారు ఫాస్ట్‌గా ఆడిర్రు. అండ్ తనుజ ఫాస్ట్‌గా ఆడింది. అండ్ సంచాలక్ వీళ్ళు కూడా గేమ్ అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంచాలక్‌గా వీళ్ళు కూడా ఓడిపోయారు అనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళకి కరెక్ట్‌గా గేమ్ అర్థమై ఉంటే గనక అక్కడ వాళ్ళు విన్ అయ్యేవాళ్ళేమో సంజన గారు అండ్ తనుజ గారు. సో, అయితే ఇక్కడ వీళ్ళు ఫాస్ట్‌గా పజిల్‌నైతే పేర్చి వెంటనే ఎళ్లి ఆ స్టాండ్‌కున్న తాడుని కట్టిప్పేసి పట్టుకొని నించున్నారు. ఆ వెయిట్ ఓపలేకపోతున్నారు. అండ్ తనుజ నిజంగా చేతి ఎంత నొప్పి ఉన్నా గానీ అట్లనే పట్టుకొని నించుంది. అండ్ అంత వెయిట్ ఉన్న తాడుని ఇలా పట్టుకోవాలంటే ఎవరికైనా అవుతదా చెప్పండి? ఇంకా వాళ్ళు ఇట్లా పట్టుకున్నారు. వాళ్ళు అక్కడ కన్సిడర్ చేయాల్సింది చేయకుండా మీరు అవుట్ అని చెప్పేసి డెమోనైతే వాళ్ళనైతే ఇంకా గేమ్ ఆడనీయకుండా ఆ తాడైతే కింద పడేసినట్టుగా ఏసిందనమాట. నాకైతే ఇక్కడ నచ్చలేదు వీళ్ళది. అండ్ ఇక్కడ తర్వాత బర్నీ అన్న మెల్లిగా నిదానంగా అవన్నీ పెట్టుకుంటా లాస్ట్ తాడు ఇంకో 2 సెకండ్ల కింద పడిపోతుందో 3 సెకండ్ల కింద పడిపోతుందో అన్న టైంలో పోయి ఆ తాడునైతే ఎత్తుకొని ఇట్లా పట్టుకున్నాడు. ఆయన విన్ అయిపోయాడు. అండ్ సుమన్ అన్న ఏమీ ఆడకపోయినా ఫజిల్ గేమ్ ఆడకపోయినా లాస్ట్‌లో ఉన్న ఆ ఫజిల్‌ని పూర్తిగా చేయకపోయినా కానీ సుమన్ అన్న కూడా విన్ అయిపోయిన. ఆయన కూడా 40 పాయింట్లు వచ్చినాయి. అంటే సుమన్ అన్న దత్తపుత్రుడేమో అనిపించింది నాకు నిజంగా బిగ్ బాస్‌కి. ఇంక అట్లా అయింది. ఇక తర్వాత బిగ్ బాస్ అయితే ఇక లీడ్‌లో ఉన్న వాళ్ళకి ఓటేపులు అయితే ఇస్తాడు కాబట్టి బర్నీ గారు అండ్ తనుజ వీళ్ళిద్దరైతే లీడ్‌లో ఉన్నారు కాబట్టి బయట ఆడియన్స్ వచ్చిర్రు. ఆడియన్స్ వచ్చి మాట్లాడిరనమాట. అయితే బిగ్ బాస్‌లో మీరు బయటకెళ్ళినప్పటి నుంచి ఒకలాగా ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి ఒకలాగా మీ గేమ్ గానీ, మీ ఎంటర్‌టైన్‌మెంట్ గానీ చాలా బాగుందని చెప్పేసి ఒక అమ్మాయి అయితే చెప్తదనమాట. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ లాస్ట్ 2 వీక్స్ నుంచి ఉంది తప్పితే మిగతా ఏ టైంలోనూ లేదు. ఆయన ఎక్కడ గేమ్ ఆడలేదు. ఎక్కడ ఆయన 100% పెట్టినట్టు నాకైతే అంత ఎఫర్ట్స్ పెట్టినట్టుగా ఎక్కడ కనబడలేదనిపించింది నాకైతే. ఎందుకంటే ఎప్పుడు చూసినా వేరేటోళ్ళని తొక్కేయనీకే చూసిండు గానీ, ఎక్కడ గెలుద్దాము, ఎవరికైనా హెల్ప్ చేద్దాం అంటే ఎక్కడా కనబడలేదు నాకు. ఈరోజు గేమ్‌లో కూడా సుమన్ అన్నకు వచ్చిన బాల్స్ అన్నీ ఈయననే వేసుకొని ఉన్నాడు. అండ్ తనుజకు వచ్చిన బాల్స్ కూడా ఈయన వేసుకునే ఉన్నాడు. పక్కనోళ్ళది రాకపోవడమే తప్పితే ఈయన పక్కనోళ్ళకి హెల్ప్ చేయడం అయితే కనబడలేదు. సో, బిగ్ బాస్‌లోకి వచ్చిన ఆడియన్స్ అయితే అట్లా అయిపోయారనమాట. అండ్ ఇంకొకరైతే ఇక ఎక్కువ ఓటాపిల్ ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారని చెప్పేసి ఆడియన్స్‌ని బిగ్ బాస్ అడిగినప్పుడు తనుజకి ఇద్దాం అనుకున్నారు. అండ్ ఇలా బర్నీ గారికి అయితే మీరు డ్యాన్స్ బాగుందని చెప్పేసి ఆడియన్స్ అడిగినప్పుడు ఇక డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆయన వెళ్ళిపోతాడు. నేను ఎక్కువ లాగ్ తలుచుకోలేదు. సో, ఇక తనుజ నాకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అందరికీ థ్యాంక్ యూ చెప్తుంది. లేడీ విన్నర్ అవ్వాలని చెప్పేసి ఇంకొకరు అంటూ ఉంటారు. మేడం అంతే అని చెప్పేసి ఇంకొకరు అంటూ ఉంటారు. మీ గేమ్ బాగుంది, మీరు చాలా బాగా గేమ్ ఆడుతున్నారు అని చెప్పేసి అందరూ ఇంకా తనుజనైతే ఇంకా సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈమె కూడా ఓటాపిల్ అయితే ఇస్తుందనమాట. కానీ ఇక్కడ ఓటాపిల్ అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిండు. ఓటాపిల్ అనేది అగ్ని పరీక్షలు ఇచ్చారు చూడు, నిజంగా అది గూప్స్ బంప్స్ వచ్చినాయి అనమాట. అంత బాగా ఇచ్చారు. మరి ఇక్కడ ఓటాపిల్స్ జస్ట్ ఇలా ఇచ్చి ఏమో మాట్లాడారు. నాకైతే అంత గూప్స్ బంప్స్ వచ్చినట్టు అనిపించలేదు అనమాట. సో, ఇది ఈరోజు రివ్యూ. సో, మీరు నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? నేను ఈరోజు ఊరికి పోతున్నా అనమాట. సో, అందుకే సివిల్ డ్రెస్లో ఉన్నా. సో, ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టినా. ఇంకా వీడియోస్ అన్ని చేసుకొని అన్ని టైమింగ్ సెట్ చేసుకొని పోతాను అనమాట. సరే, బాయ్. నా రివ్యూస్ బాగుందా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్.